వేదమంత్రాలు పఠించి భారీ యంత్రాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థ జ్ఞానాన్ని పిండి అంతరిక్ష యుగాన్ని అనుయుగాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞుల ఈ నేలలో అనేక కళలు మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని ప్రతిబింబించేవిగా అనేక కళలు పరిడవిల్లి ప్రాదుర్భవించి అభివృద్ధి చెంది ఈ సమాజాన్ని సరియైన దిశగా నడిపిస్తూ ఉన్నాయి. అటువంటి కళలు కొద్ది సంవత్సరాల క్రితం నుంచి పాశ్చాత్య నాగరికత కార్యక్రమాల కారణంగా అవి అంతరించిపోవడమే కాకుండా మన సమాజాన్ని పక్కదోవలు పట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. భారతదేశంలో పుట్టినటువంటి ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఏ కళ కూడా సమాజ హితైక కార్యక్రమాల కొరకే అట్లా ఆవిర్భవించడం జరిగింది. సమాజ హితాన్ని కోరని కళలంటూ ఇక్కడ లేవు. కేవలం వైయక్తికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి భౌతిక వస్తు సంచయనంలో ప్రాణాలను పరంగా పెట్టే పరమ నికృష్టులుగా మారుతున్న సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమానికి మన కళలు ఉన్నాయి. కానీ కేవలం భౌతిక వస్తు సంచయనం కోసమే ప్రాకులాడేటటువంటి, భౌతిక జీవనమే ప్రధానమైనటిగా భావించేటటువంటి, వైయక్తిక సుఖాలు భోగలాలసులైనటువంటి వ్యక్తులను తయారు చేసేటటువంటిది ఈ సమాజం కాదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించేటివి భారతీయ కళలు కాదు. అటువంటి కళలు ఈ రోజుల్లో ఏ కార్యక్రమంలో కనిపించడం లేదు. కనుక ఆ అంతరించిపోతున్నటువంటి, కనిపించకుండా పోతున్నటువంటి, కనుమరుగవుతున్నటువంటి, పోషించే వాళ్ళు లేనటువంటి, దాని భవిష్యత్తులో ఇవి చూడమేమోనని భయం మనకు కలుగుతున్నటువంటి కొన్ని కళలను తీసుకొని అవి రానున్న తరాలకు, ఈనాటి బాలబాలికలకు అందించడం మూలంగా, నేర్పించడం మూలంగా భవిష్యత్ తరాలకు కూడా ఈ కళా వారసత్వాన్ని అందించి ఈ కళా సంపదను వాళ్ళకి అందించడం మూలంగా ఒక విశిష్టమైనటువంటి కృషి చేయాలనేటటువంటి ఆలోచన నేపథ్యంలో జరిగినటువంటి కార్యక్రమమే ఈ గ్రామీణ కళా శిక్షణ కార్యక్రమం శ్రీ విద్యావిహార పాఠశాలలో సేవాభారతి ద్వారా నిర్వహించడం జరిగింది. అనేక మంది శిక్షకులు కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, నిపుణులైనటువంటి వాళ్ళు, ఈ కళలను కాపాడాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చేసి విద్యార్థులను శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆయా గ్రామాలకు పంపించి అక్కడ కూడా ఈ కళలో మిగతా విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిందిగా అదే సమయంలో విద్యార్థి నేర్చుకుంటూనే ఇతరులకు నేర్పగలిగినటువంటి ఒక శిక్షకుడుగా కూడా తయారై ఇక్కడ నుంచి వెళుతున్నారు. అనేక మంది ఆచార్యులు, ఉపాధ్యాయులు ఇప్పటికే తెలుగు భాష మాధ్యమంగానే నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో ఈ తెలుగు నేలకు సంబంధించినటువంటి భారతీయమైనటువంటి సహజాతమైనటువంటి అనేక కళలను కూడా కాపాడాలనే ఆలోచనతోటి ప్రయత్నం చేస్తున్నటువంటి నిర్వాహకుల యొక్క ఆలోచన చాలా మంచిది. ఈ ప్రయత్నం చాలా మంచిది. ఈ ప్రయత్నంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు లభించినందుకు జీవితంలో ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కేతిరి సుధాకర్ రెడ్డి. నేను కరీంనగర్, వరంగల్ జిల్లాలో వాస్తవ్యం. నేను ప్రస్తుతం బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్గా పనిచేస్తున్నానండి. అంతకుముందు 25 సంవత్సరాలు సరస్వతి విద్యాపీఠం అనే స్వచ్ఛంద సంస్థలో ప్రధానాచార్యుడిగా, ఆచార్యుడిగా, శైక్షణిక ప్రముఖగా, ప్రాంత రంగస్థల ప్రముఖగా కూడా పనిచేశాను. నాకు నాటిక, హరికథ, వీధి భాగవతం, ఒగ్గు కథ, బుర్రకథ, మేకప్ చేయడం, ఇవి గేయ నాటికలు, ఈ ప్రదర్శనలోనూ పాల్గొనడంలోనూ రచనలోనూ అవకాశం. ప్రత్యేకంగా ఈ 4 ఎందుకు ఎంచుకున్నారు? ఈ 4 గేయ నాటికలు అనేటటువంటివి డైలాగులు జ్ఞాపకం చేసి వాటిని పట్టి ప్రదర్శించడానికి అవకాశం లేనటువంటి చోట్ల చాలా మంది విద్యార్థులు చదువుపోతుందనేటటువంటి భయపడే తల్లిదండ్రులను, చదువు పోదు, వాళ్ళు కేవలం మూకాభినయం, వాళ్ళు నటిస్తే చాలు, పాట పాడే వాళ్ళు వెనుక ఉంటారు, కేవలం అభినయం మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఆ గేయ నాటిక దానికి ఏం జ్ఞాపకం చేయాల్సిన అక్కర్లేదు. తెలుగు నాటికను కూడా వేరే భాషలో ఉండేటటువంటి ఆంగ్ల మాధ్యమంగా చదువుకునే విద్యార్థులతో కూడా మనం తెలుగు నాటికను ప్రదర్శింపజేయచ్చు. గేయ నాటిక అలాగే డప్పు ఒకటి ఇక్కడ నేర్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాలలో ఈ డప్పు ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నది. డప్పును కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిగా భావిస్తున్నారు. అది కొన్ని వర్గాలకే పరిమితమైనది కాదు, అన్ని వర్గాలకు కూడా అది వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అనేక ఉద్యమాలలో ఈ డప్పు ఊరేగింపు, శోభాయాత్ర కార్యక్రమంలో కూడా ఈ డప్పు యొక్క వాద్యము అనేక మందిని రోడ్డు మీద తీసుకొస్తుంది అన్నమాట. ఉదయాన్ని కదిలింపజేస్తుంది. ఒక జంఝామారుతంలో ఆ శబ్దం వినిపిస్తుంది. అది సహజమైనటువంటి మనిషిని ఉరుతలుగించేటటువంటి శబ్దజాలము, ఆ ధ్వనులు, ఆ తాళాలు, ఆ దరువులు దాంట్లో ఉన్నాయి డప్పులో. అందుకని ఆ డప్పును కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ చిరుతల భజన ఒకటి, చాలా కాలంగా చిరుతల రామాయణము, యక్షగానము, అట్లాగే తపస్మాన్ అంటూ, జడకొప్పు అంటూ, కోలాటాలంటూ వివిధ ప్రాంతాలలో అద్భుతమైనటువంటి కళా కార్యక్రమ ప్రక్రియలు ఉన్నాయి. ఇవాళ అవి కూడా వాటిని పోషించే వాళ్ళు లేక, వాటి వలన ఆదాయం వచ్చేటటువంటి అవకాశం లేని కారణంగా ఎక్కువ మంది వాటిని దూరం చేస్తున్నారు. కానీ ఇది ఆదాయ మార్గమే కాదు, మనిషికి అవసరమైనటువంటిదనే ఆలోచనతోటి దీన్ని మేము విద్యార్థులు నేర్పడం మూలంగా ఈ కళలు ఆదాయ మార్గాలుగా చూడకుండా, మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే వాటిగా చూడకుండా, పురాతనమైనటువంటి, ప్రాచీనమైన, ఆర్వాచీనమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను దేశ విదేశాల్లోనే కాక ప్రస్తుతం వస్తున్నటువంటి సమాజంలో కొంతమందికి తెలియజేసేటటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి అంతరించిపోతున్నాయని అనుకుంటున్నటువంటి ఆ కళలను కూడా విద్యార్థులు నేర్పించడం జరిగింది. ఇంకోటి
తాళం తాళాలు అది కూడా ఈ ఆకరణలు కూడా ప్రదర్శించేవారు లేకనే వాటిని కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అది ఏ కళ్ళు అయితే లేవని అనుకుంటున్నాము వాటి ఉన్నాయి, జీవించి ఉంటాయి, భవిష్యత్తులో కూడా వాటిని చూడగలుగుతాం అనేటటువంటి విశ్వాసాన్ని జనంలో కలిగించడం కోసం అది కూడా నేర్పించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.